మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ యుద్ధం వేళ అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ రాజీనామా చేశారు. రక్షణ మంత్రి పీట్ హెగ్జిత్ వల్లే ర్యాండీ రిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రక్షణ శాఖను పునరుద్ధరించేందుకు వేటు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు జార్జ్. గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో కూడా జార్జ్ పాల్గొన్నారు. జార్జ్ రాజీనామాపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇరాన్ విషయంలో అమెరికా చేపట్టబోయే అత్యంత ప్రమాదకరమైన సైనిక చర్యలను జార్జ్ వ్యతిరేకించినట్లుగా ప్రచారం జరుగుతోంది. యుద్ధంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను జార్జ్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజీనామా చేశారని కూడా అంటూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, వరుసగా అమెరికా అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. అంటే ట్రంప్ చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రణాళికకు సంబంధించి కావచ్చు, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఉద్యోగంలోంచి తీసేయడం లేదా రాజీనామా చేసి వెళ్ళిపోమ్మని చెప్పడం అనేటువంటి మాట. అంటే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎంత తీవ్రతరంగా ఉంటాయో ప్రస్తుతం అధికారుల రాజీనామాలు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందో, ఏదైతే ఇరాన్ పై మొదలు పెట్టినటువంటి యుద్ధం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుందా అంటే అవునైనా చెప్పొచ్చు. ఇప్పటికే అమెరికా ఇరాన్ కి సంబంధించినంత వరకు సైనిక చర్య దిశగా సైన్యాన్ని తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెంటగాన్ అమెరికాకు సంబంధించినంత వరకు రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవి బాధ్యతలో ఉన్నటువంటి సైన్యాధిపతి జనరల్ జార్జ్ కి సంబంధించినంత వరకు పదవి నుంచి వైదొలగాలంటూ కూడా ఇప్పటికే వైదొలిగారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పెంటగాన్ కూడా దీన్ని ధృవీకరించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా కీలకంగా ఉండేటటువంటి జనరల్ లాంటి ఆఫీసర్ ను తొలగించడం, అది కూడా ఆగిపోమని చెప్పడం కూడా కీలక పరిణామాలు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఇప్పుడు అమెరికాలోనే వ్యతిరేకత ఏర్పడడంతో పాటుగా అమెరికాలో ఉండేటటువంటి ఎవరైతే మేజర్ గా ఉండేటటువంటి జనరల్ సైన్యాన్ని అధిపతి కానీ లేకపోతే మిగిలిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా కీలక పరిణామాలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇరాన్ కి సంబంధించినంత వరకు సైనిక చర్యను వ్యతిరేకించడంతో ఈయనని వైదొలగాలంటూ కూడా చెప్పారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే జార్జికి సంబంధించినంత వరకు కూడాను ఈయన గతంలో కూడా ఏదైతే ఇరాన్ గా అనేక 2023లో ఆయన అధిపతిగా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడాను సైన్యానికి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి ఆపరేషన్స్ కూడా ఈయనే చేసినటువంటి సిచ్యువేషన్ జారీ. అయితే ఇటువంటి వ్యక్తిని వైదొలగడం అని చెప్పడం అయితే మాత్రం కీలకంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే యుద్ధ రీతిని మారుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరింత ఇరాన్ పై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ట్రంప్ అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ కీలకంగా కొన్ని పరిణామాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి అమెరికాలో ఉండేటటువంటి ప్రజలు ఎప్పటికే వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యవస్థని కూడా పూర్తిగా కూడా వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు ఎలా ముందుకెళ్తారు, లేదా యుద్ధ తీవ్రతను పెంచేటటువంటి పరిస్థితి ఉండబోతుందా, ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా పెంటగాన్ ఏం చెప్తుంది అనేది కూడా కీలకంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మిగిలిన దేశాలకు కూడా అసలు అమెరికాలో ఏం జరుగుతా ఉంది, ఇరాన్ యుద్ధ నేపథ్యంలోన ఇరాన్ కూడా అదే ధీటుగా సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాకి సంబంధించినంత వరకు అబ్రహం లింకన్ లాంటి షిప్ పైన దాడి చేశామని చెప్తుండడంతో పాటుగా అమెరికాకి సంబంధించి కీలక రక్షణ వ్యవస్థగా పనిచేసేటటువంటి గగనతల రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీసామంటూ కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. దీన్ని అమెరికా కీలకంగా ధృవీకరించినప్పటికీ కూడాను అమెరికాకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఇరాన్ కి సంబంధించి చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ లో అమెరికాకి సంబంధించి 3,000 మంది సైన్యాన్ని దించినటువంటి పరిస్థితి. ఏదైతే 2 దశాబ్దాల 20 ఏళ్లలో అమెరికా ఇటువంటి సైనిక చర్య ఎప్పుడు చేపట్టలేనటువంటి పరిస్థితి. అటువంటి సైనిక చర్యకి దిగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే జనరల్ రాజీనామాతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుంది, ఎటువైపుగా యుద్ధంకి వెళ్తుందంటూ కూడా భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి నేపథ్యం. అయితే యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదా, ఇటువంటి నిర్ణయాలతో మరింత ముందుకు వెళ్తుందా, జటిలతరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా, అమెరికా ఇరుకుని పడే అవకాశం ఉండబోతుందా అంటే ఖచ్చితంగా అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పటికీ రాబోయే రోజుల్లో వినాశనం జరగబోతోంది కాబట్టి అధికారులందరూ కూడా విభేదించి ఆ పాపంలో మేము పాలు పంచుకోము అని చెప్పి వెళ్ళిపోతున్నారనేటువంటి మరొక వార్త కూడా
వస్తుంది కదా, అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి మాట. ఇజ్రాయెల్తో కలిసి ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని ఇరాన్తో చేయబోతోంది అనేటువంటి మాట. అంటే వీలుంటే మాట వినకపోతే అణుబాంబు ప్రయోగం కూడా చేస్తారేమో అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా, అందుకే విభేదిస్తున్నారు అధికారులు అనేటువంటి అలా చూడొచ్చంటారా మనం? ఖచ్చితంగా అమెరికా ఏదైతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా చాలా కఠినంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్యలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సైనిక చర్యతో పాటుగా అక్కడ ఉండేటటువంటి అధికారులు ఏదైతే ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడాను ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి అధికారులు కూడా అక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ కు సంబంధించినంత వరకు సైనిక చర్య చేపట్టాలంటూ కూడా పూర్తిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పటికే ఇరాన్ ఎంత దాడి చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా తను కూడా యుద్ధ రీతిని మారుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసేయడంతో పాటుగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. నాటో దేశాలే అమెరికాకి సపోర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది. అటువంటి పరిస్థితుల్లో నాటో దేశాలతో కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ యుద్ధాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్తారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఎందుకంటే అగ్రెసివ్ గా వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి ట్రంప్. ఎవరు తనకి ఎదురొచ్చినా లేదు, ఎవరు ఎదురుగా మాట్లాడినా సరే తను సహించలేనట్టు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అధ్యక్ష పదవిలో ఉండడంతో పాటుగా ప్రపంచ దేశాల యొక్క స్థితిగతిని కూడా తన చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలో నాటో దేశాలతో పాటుగా G20 దేశాలు కూడా కొన్ని దేశాలు తటస్థంగా ఉండిపోయినప్పటికీ కొన్ని దేశాలు అమెరికాకి, కొన్ని దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇది ప్రపంచ వారికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండబోతుందా? పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ రీతి మరింత తీవ్ర స్థాయికి పెంచే ఆస్కారం ఉండబోతుందా? అసలు ఏం జరగబోతా ఉన్నది అనేది కూడా పూర్తిగా కూడాను ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 4 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. సైన్యాన్ని రంగంలోకి దించి ఇప్పటి వరకు గగనతలం గుండా చేసేటటువంటి యుద్ధాన్ని పూర్తిగా కూడా సైన్యాన్ని రీతిలో తీసుకువెళ్లాలంటూ కూడా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఇరాన్ లొంగకపోతే అణుబాంబు వేస్తారా అంటే అది కూడా పూర్తిగా కూడా ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు అధికారులు అక్కడ ఉండేటటువంటి అధికారులే వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నారంటే ఇది ముందుకు ఎలా సాగబోతా ఉంది? ట్రంప్ సజావుగా వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందా? తనను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తనే గొయ్యి తీసి పడిపోతారా అనేది కూడా కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరీ ముఖ్యంగా యుద్ధ స్థాయిని మాత్రం పెంచేటటువంటి పరిస్థితి ఉందా అంటే మాత్రం యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ స్థాయిలో ఉన్నటువంటి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఇరాన్ యుద్ధం వేళ అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ రాజీనామా చేశారు. రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ వల్లే ర్యాండీ రిజైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. రక్షణ శాఖను పునరుద్ధరించేందుకు వేటు అంటూ కూడా ఈ ప్రచారం. 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు జార్జ్. గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో కూడా జార్జ్ పాల్గొన్నారు. ఇక జార్జ్ రాజీనామాపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.